అబద్ధంగానే జీవించి ఉండొచ్చు. కానీ ప్రభువా, నేను నా జీవితంలో నిజంగా నా యొక్క అంతరాత్మ నన్ను కాలుతున్నప్పుడు నేను ఉపయోగపడతా. ఇక నా నా జీవితం నాది కాదు ప్రభు, నీ కోసం నేనేం చేయాలో దానికోసం నేను ఉంటా ప్రభు అని అందుబాటులో ప్రభు కొరకుంటే ప్రభు ఏ స్థలంలోనైనా ప్రభు నన్ను వాడుకుంటాడు. ఆయన శరీరలో పాల్గొంటున్న నేను ఏమన్నాడు? నా రక్తము తాగి నా శరీరం నా రక్తం తాగి నా మరణమును ప్రోత్సహించు. కనీసం ఆ ఒక్క వాక్యమైనా ఒకరు ప్రోత్సహించాల్సిన వారమే ఉన్నాం. ప్రోత్సహించాలంటే మన స్థితి బాగుండాలి. మనం ఒకరు చెప్తున్నామంటే మన స్థితి బాగలేదనుకో ఏం చేయాలి? మనం సరి చేసుకొని నిజమే సహోదరుడా, సహోదరుని కానీ దేవుడు చెప్పమన్నాడు, దేవుని ప్రతినిధిగా దేవుని సాక్షిగా చెప్పేసి ఆగిపోవాలి. అప్పుడు ఏం చేస్తాడంటే ప్రభు చేస్తాడు. నేనేం పరిపూర్ణ కాదు, నువ్వు పరిపూర్ణ కాదు, కానీ ప్రభు ఇచ్చిన ప్రణాళికలు ఇక్కడ నెరవేర్చిపోవాల్సిన టైము ఉంది. కాబట్టి మన జీవితాలు పరిపూర్ణం అవ్వటం అంటే మనం ఇక్కడ చేయవలసినవి కొన్ని ఉంటాయి. దేవుని కొరకే చేయవలసిన కార్యాలు నీ మనసాక్షికి బోధిస్తాడు. నేను చెప్పను, నీ మనసాక్షి బోధిస్తాడు, అది చేయండి. ప్రభు నేను ఇక్కడ ఏం చేయమంటాడు, బయట ఏం చేయమంటాడు, ఒక వ్యక్తి దగ్గరికి ఏం చేయమంటాడు, ఉద్యోగం దగ్గర ఏం చేయమంటాడు, పని దగ్గర ఏం చేయమంటాడు, చుట్టాల దగ్గర ఏం చేయమంటాడు, అవి మీకు చెప్తాడు. నేను చెప్పను, దేవుడు చెప్పింది చేయండి చాలు. ఈ వాక్యము నెరవేర్చబడు. నేనైతే నాకు అక్కర కలదు, నాకు దేవుడు ఏది ఇస్తే అక్కడ అది చెప్తా. నేను చదువుకోలేదు కదా అని అంటే కాదు, నేను కుడి ఎడమ దేవుని ప్రజలను పిలిచా, నేను వాడుకుంటాను. ఎర్రివారిని పిలిచా, మరి ఎర్రివారిని పిలిచినప్పుడు నాకు ఏం తెలియదు ప్రభు అంటట. నీకు వచ్చిందేనే, మేము విన్న వాటిని గురించి కన్న వాటిని గురించి చెప్పక మేము మానం. అందుకని నీకు ఏం విన్నావు పౌలా, ఏం విన్నావుడా? 50 ఏళ్ళుగా ఏం విన్నావు అని నేను అడిగితే ఏం చెబుతావు అంటే, అయ్యా నిన్ను గూర్చిన వాక్యము నేను ఒకరికి చెప్పాలా, నీ శరీరక్తంలో పాల్గొంటున్నా, నేనేం చేయాలంటే వచ్చే సంవత్సరం కల్లా ఒకరికి చెప్పి నేను తీసుకొచ్చుకోవాలా. నా కొరకే, నా ఆహారం కొరకు, నా కిరీటం కొరకు, నాకు ఆ శరీరక్తంలో పాల్గొందిన నిబంధన నెరవేర్చట కొరకు. ఎవడైనా కానీ అన్నుడే కానీ హైదరాబాద్ పోయి చెప్పిరా, ఇక్కడ చెప్పాకు, ఒకరోజు పని కట్టుకొని ఛార్జ్ పెట్టి ఫ్రీ బస్సుగా అక్కడ పోయి ఒకళ్ళు చెప్పిరా, నా ఆ శరీరక్తంలో పాల్గొంటుందానికి అర్థం ఉంటుంది. ఒకళ్ళు దేవుడు వాగ్దానం ఇచ్చి నేను దేవుని గురించి పని చేయమన్నాను, చేయకుండా కూర్చున్నావేడా, చేయకపోతే కూడా నీ తప్పే. ఎందుకంటే నేను పిలిచాను, నా మాటను ధిక్కరించావు కాబట్టి నీకు నమ్మకమైన మంచి దాసుడు అనడం. కాబట్టి నాకు రాదు ప్రభు, వచ్చింది చెప్తా. అందుకే ఆయన ఏమంటే చెప్పా, ఏదో నైపుణ్యత కలిగింది చెప్పమంటలా, నువ్వు విన్న వాటిని కన్నవాటిని ఇంకేమన్నా